ఫస్ట్ లాగిన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మన స్టేటు ప్లస్ ఆధార్ నెంబర్ వేసి లాగిన్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ వెరిఫైడ్ అని ఉంది, మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని ఉంది. కానీ మన డీటెయిల్స్ ఇక్కడ ఏం రావట్లేదు కాబట్టి కింద యాడ్ క్లెయిమ్ ల్యాండ్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ యాడ్ న్యూ ల్యాండ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఐ యామ్ ఎన్ ఓనర్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సబ్ కేటగిరీలో ఫస్ట్ ఆప్షన్ ఎంచుకొని కింద యాడ్ ల్యాండ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మన స్టేటు, తర్వాత డిస్ట్రిక్ట్, దాని తర్వాత తహసీల్, తర్వాత విలేజ్ ఎంటర్ చేసి ఇక్కడ సర్వే నెంబర్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ మన సర్వే నెంబర్ 1/A ఇలా ఉంటుంది కదా, అట్లా ఉన్నప్పుడు సర్వే నెంబర్ 1 ఎంటర్ చేయండి. ఒకవేళ 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఇలా సర్వే నెంబర్ అనేది డిజిట్స్ లోపల ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కింద ఫెచ్ ల్యాండ్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఒకటి ఫిల్ చేశాను చూడండి. ఇక్కడ సర్వే నెంబర్ 1 వేసాను. తర్వాత ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఇక్కడ సర్వే నెంబర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ మన డీటెయిల్స్ చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫై అని కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే ఇక్కడ ఉన్నట్టు వెరిఫైడ్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఎంచుకొని సబ్మిట్ చేయండి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. ఇక్కడ డిక్లరేషన్కి రైట్ టిక్ పెట్టి సబ్మిట్ ఆప్షన్ ఎంచుకోండి. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఈకేవైసీ వెరిఫైడ్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ మనం ఫర్టిలైజర్ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినప్పటికీ మన ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మన ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకొని మన దగ్గరలో ఉన్న ఏఓ కానీ పోయి కలిస్తే వాళ్ళు ఎనేబుల్ చేసి ఇస్తారు.